బ్యాక్ టు శ్రీమతి సౌజన్య ఛానల్. ఈ రోజు మన ఛానల్లో మనం నేర్చుకోబోయే కేక్ ఏంటంటే వెనిలా కేక్ వితౌట్ ఎగ్. సో నేను చెప్పిన ప్రాసెస్ చెప్పినట్టుగా ఫాలో అయితే కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ముందుగా ప్రాసెస్లోకి వెళ్తే ఒక మిక్సింగ్ బౌల్లోకి 1/2 కప్ షుగర్ పౌడర్ని తీసుకోవాలి. అలాగే 1/2 కప్ కర్డ్ తీసుకోవాలి. కర్డ్ అనేది కమ్మగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి 1/2 కప్ కర్డ్ అండ్ 1/2 కప్ షుగర్ పౌడర్ తీసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మనం షుగర్ కూడా తీసుకోవచ్చు, బట్ షుగర్ మిక్స్ అవడానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి షుగర్ని మిక్సీ పట్టి షుగర్ పౌడర్లా చేసుకుని అది వేసుకుంటే మనకి ఈజీగా మిక్స్ అవుతుంది. అలాగే షుగర్ పౌడర్ బాగా మిక్స్ అయిన తర్వాత 1/4 కప్ వెజిటబుల్ ఆయిల్, ఫ్లేవర్లెస్ ఆయిల్ అంటే సన్ఫ్లవర్ ఆయిల్, పీనట్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్ ఇలాంటివి కాకుండా ప్లెయిన్ వెజిటబుల్ ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత చాలా ఎక్కువసేపు మీరు ఇక్కడ మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ ని కూడా యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ అయిన తర్వాత మాత్రమే 1 కప్ ఆల్ పర్పస్ ఫ్లోర్ అంటే మైదాని యాడ్ చేసుకోవాలి. మైదాని బ్యాచెస్గా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఒకేసారి వేసేస్తే ఉండలు అనేవి ఎక్కువగా కడతాయి కాబట్టి బ్యాచెస్గా వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదే టైంలో 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా ఈ రెండు కూడా యాడ్ చేసుకుని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మీరు గమనించినట్టయితే మన బ్యాటర్ అనేది చాలా థిక్గా అయిపోయింది. దానికోసం ఒక 1/2 కప్ వరకు కాచి చల్లార్చిన పాలని కొంచెంగా యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. మన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఇంతేనండి. ఎగ్లెస్ కేక్ చేయాలంటే ఈ మాత్రం ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు. ఇది పిల్లలు కూడా చాలా ఈజీగా తయారు చేయగలరు. ఒకవేళ మీరు హెల్దీగా చేయాలనుకుంటే మైదా ప్లేస్లో వీట్ ఫ్లోర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సేమ్ కన్సిస్టెన్సీ ఫాలో అవ్వి సేమ్ ఇదే ప్రాసెస్ సేమ్ ఇదే మెథడ్లో చేసి బ్యాటర్ని ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుని మిగతా ప్రాసెస్ అంతా కూడా సేమ్గా ఫాలో అయితే మైదా బదులు వీట్ ఫ్లోర్ యాడ్ చేసుకున్న కేక్ రెడీ అవుతుంది. అది కొంచెం హెల్దీ అనుకోవచ్చు. మైదా అన్హెల్దీ అనుకునే వాళ్ళకి ఈ కేక్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. తర్వాత ప్రతి కేక్కి మనం ముందు ప్రీహీట్ చేసుకోవాలి. అందరింట్లో ఓవెన్ ఉండదు కాబట్టి కుక్కర్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకోవాలి. తర్వాత మనకి కేక్ మౌల్స్ మాత్రమే అవసరం లేదండి. ఇలా మన ఇంట్లో ఫ్లాట్గా ఉండే బౌల్స్ లాంటివి ఏమన్నా ఉంటే వాటిని తీసుకుని కింద బేస్లో ఆయిల్ని అప్లై చేసుకుని మైదా కానీ వీట్ ఫ్లోర్ కానీ డస్ట్ చేసుకోవాలి. అన్ని వైపులో ఇలా డస్ట్ చేసుకున్న తర్వాత మన కేక్ బ్యాటర్ని ఒక స్పాచులాతో కానీ ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా బ్యాటర్ని ఓవర్ మిక్స్ చేయకూడదు. జస్ట్ లంప్స్ లేకుండా అంతా నీట్గా కలిసిందా లేదా అన్నది మాత్రమే చెక్ చేసుకోవాలి. ఈ బ్యాటర్ అంతటిని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత 4-5 సార్లు ఇలా ట్యాప్ చేయడం వల్ల ఎయిర్ బబుల్స్ అనేవి లేకుండా బ్యాటర్ అనేది బౌల్లో సెట్ అవుతుంది. ఆ తర్వాత ఇలా కుక్కర్లో ట్రాన్స్ఫర్ చేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో 40 to 45 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. ఆఫ్టర్ 40 మినిట్స్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. కేక్ బేక్ అయిందా లేదో తెలుసుకోవాలంటే ఏదన్నా టూత్ పిక్ కానీ ఫోర్క్ కానీ లేదా ఏదన్నా నైఫ్ కానీ పెట్టి చూస్తే అది క్లియర్గా వచ్చిందంటే
మన కేక్ అనేది బేక్ అయిపోయినట్టే. అలా బేక్ అయిన కేక్ని కుక్కర్లోనే ఉంచేయకుండా బయటకు తీసి ఒక టవల్ కానీ నాప్కిన్ కానీ కప్పి ఉంచితే ఆ కేక్లో ఉండే మాయిశ్చర్ అనేది అందులోనే ఉండి పైన సర్ఫేస్ హార్డ్గా అవ్వకుండా ఉంటుంది. కేక్ బాగా చల్లారిన తర్వాత డీమౌల్డ్ చేసుకోవడం కోసం చుట్టూ ఏదైనా నైఫ్తో స్క్రాప్ చేసుకుని బోర్లించి 2 సార్లు ట్యాప్ చేస్తే చూడండి, కొంచెం కూడా మన బౌల్కి అంటుకోకుండా నీట్గా డీమౌల్డ్ అయిపోయింది. ఎంత పర్ఫెక్ట్ టెక్స్చర్ అండ్ పర్ఫెక్ట్ కలర్తో మన కేక్ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదండి. ఎగ్లెస్ కేక్ అయితే ఎగ్తో చేసిన కేక్కి ఎగ్లెస్ కేక్కి కొంచెం డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎగ్తో చేసిన కేక్ అయితే మనకి చాలా స్పాంజీగా వస్తుంది. అదే తరహాలో మాత్రం ఎగ్లెస్ కేక్ అనేది ఖచ్చితంగా రాదు. ఎవరు చేసినా ఎంతమంది చూపించినా ఖచ్చితంగా దానికి దీనికి తేడా అయితే ఉంటుంది. కానీ టీ టైం స్నాక్లో తినడానికి చాలా బాగుంటుంది. మీకు ఇక్కడ లేయర్స్లా కట్ చేసి చూపిస్తున్నాను చూడండి. చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. మంచి కలర్తో కూడా వచ్చింది కదా. లేయర్స్ ఒకవేళ కట్ చేయడానికి మీకు ఇబ్బందిగా అనిపిస్తే ఇలా థ్రెడ్తో కూడా మనం లేయర్స్ని కట్ చేసుకోవచ్చు. ఇది చాలా సింపుల్ ప్రాసెస్. జస్ట్ ఎక్కడ లేయర్ కట్ చేయాలనుకున్నామో ఆ ప్లేస్లో థ్రెడ్ పెట్టి 2 వైపులా లాగితే మనకి లేయర్ అనేది చాలా ఈవెన్గా కట్ అవుతుంది. చూసారా ఎంత బాగా కట్ అయినాయో. 3 లేయర్స్ మనకి పర్ఫెక్ట్గా వచ్చినాయి. సో ఇదండి ఈరోజు మన వీడియో. ఎగ్లెస్ కేక్ ఎలా చేయాలో ఈరోజు వీడియోలో మనం నేర్చుకున్నాం. సో వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. నేను ఈ కేక్ని చాలా సింపుల్ మెథడ్లో సింపుల్గా అయితే డెకరేట్ చేసేసాను. ఆ వీడియో కూడా 1 by 1 నేను అన్ని వీడియోస్ని మన ఛానల్లో అయితే అప్లోడ్ చేశాను. ఎగ్ కేక్, ఎగ్లెస్ కేక్, వెనీలా కేక్, చాక్లెట్ కేక్ ఇలా అన్ని వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి. సో మీకు ఎవరికైనా వీడియోస్ కావాలంటే ఒకసారి చెక్ చేసేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.